జనులనిరి దేవుడు ఎవరికి కనరాడని, నామరూప కర్మ జననముల్ గణనతనికి లేవనియ, జనవాక్యము బయలుకెప్పుడు సహజమౌ వినరా, అనుమానము చాలించి కనరా, కని నామరూపాధికములున్న ఎరుకను వినబోక కనబోక విడచిపెట్టరా పోని, సహజమౌ వినరా, అనుమానము చాలించి కనరా. శిష్య, ఆదిలో నుంచి ఈ లోకములో ఉన్న జనులందరూ సహజముగా దేవుడు ఒకడు ఉన్నాడనియు, ఆయన ఎవ్వరికి కనబడడనియు, ఆయనకు రూపము, నామము, కర్మము, జననము, మరణము లేవనియు ఏకపదంగా ఆ దేవుని ఎరుగకనే చూడకనే తెలుపుతుందురు. వారు తెలిపిన పలుకులకు సరిపోయిన దేవుడే నేను నీకు చూపించిన బట్టబయలు. వారు తెలిపిన పలుకులకు సరిపోయిన దేవుడే నేను నీకు సూచించిన బట్టబయలు. అది నీవు సూక్ష్మమైన ఆలోచనతో పరిశీలించుకొనుచు ముందు పెద్దలు తెలిపిన గుర్తులకు సరిపోయిన ఎడల ఇక ఏ అనుమానము లేకుండా చేసుకుని, ఇక ఎరుకతో కూడిన రూపనామాదులను నిజమని భ్రమించక, ఇక ఆ భ్రాంతి మాటలను ఏనాడు తలంచక ఉండవలేను. తన ముఖము తనకు కనబడకపోయినంత మాత్రమున నాకు ముఖము లేదని చెప్పేదానికన్నా, అద్దములో చూచుకున్నట్లు తనకు పరిపూర్ణము గోచరించకపోయినంత మాత్రమున పరిపూర్ణము లేదని అనుట కంటే గురువు ద్వారా తెలుసుకోవలైను, గురువు ద్వారా గుర్తు రహితము చేసుకోవలైను. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు, ఎరుగని వారల్ అంతట నింతట గనపడునంతటిదే కాని ఎరుక అంతట గలదా, అది నిజమైతే అగుపడవలదా, అంతాట గలదొక్క అచలామి కానెరుక అంతాట గలదాని అనరాదు వినరాదు, అంతట గలదా అది నిజమైతే అగుపడవలదా. శిష్య, ఈ ఎరుక అంటే ఆత్మ అంతటా ఉన్నదని ఎంతోమంది వాదించుచు అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, ఆత్మ ప్రపంచము అంతయు నిండి నాశనము లేక ఉన్నదని గీత 2వ అధ్యాయం 17వ శ్లోకం తెలుపుతున్నదని శాస్త్ర ప్రమాణాలు ఎన్నో తీసుకువచ్చి ముందు పెట్టుచుందురు. ఎన్ని ప్రమాణాలు తెచ్చి చూపించినను, ఎంత వాదించినను దేహం ఉన్న దగ్గరే ఈ ఎరుక ఆత్మ ఉండి ఎరుగుతుందును గాని, దేహము లేని దగ్గర ఈ ఎరుక ఉండడము లేదు, ఎరగడము లేదు. ఇది తెలియక అంతటా ఉన్నదని తెలుపు వారిని మీరు చూపించగలరా అని అడిగితే ఎవరూ చూపించలేరు, ఏ సమాధానము చెప్పలేరు. అందువలన ఈ ఎరుక అచ్చటచ్చట ఉపాధులున్న దగ్గర ఉన్నదే కాని అంతటా ఉన్నదని మాత్రము ఎవ్వరూ చెప్పకూడదు. అంతటా నిండి సూదిమోపను సందు లేక ఉండునది ఆ అచల పరిపూర్ణమొక్కటే అగును. సూదిమోపను సందు లేక అంతటా నిండి ఉన్నది అచల పరిపూర్ణమొక్కటే అగును. కానీ ఒక దగ్గర కనబడుతూ ఒక దగ్గర కనబడకుండా ఉండు ఎరుకను అంతటా ఉన్నదని అనకూడదు, ఆ మాటలు వినకూడదు. శృతులయందు క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ, గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం నందును ద్రష్ట దృశ్యయో సంయోగో హేయహేతు, పతంజలి యోగ సూత్రము మొదలైన గ్రంథములలో ప్రకృతియగు దేహము పురుషుడైన ఆత్మయు ఈ రెండూ సంయోగముగా ఎడబాటు లేక ఒక్కటిగా ఉన్నందువలన ఈ ఆత్మను ప్రకృతి సంవేది అనియు మాయామానుష విగ్రహ స్వరూపుడనియు నిలుపుతుందురు. అందువలన దేహమును విడిచిపెట్టి ఆత్మ ఉండలేదని అభిప్రాయము. బయల ఆకాశమని కొందరు భయపెట్టెదరందువలన
భయపడకు సుమి బయలందు శబ్దమున్నను బయలాకాశమనుచు నమ్మబడని నీ చేత శబ్దము లేది భ్రమయందు చేత బయలాకాశముగాదు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకను నమ్మాక విడచిపోబడని నీ చేత శబ్దము లేది భ్రమయందు చేత కొందరు భూతములైదిటి ఎందున చిత్తంబునుంతురధికములనుచున్ కొందరు ఏమియు లేదని అందరు గుర్తెరుగు మిన్ని అపశబ్దములేరా ఇవి నిలువవని తెలియవలెరా ఎందరెన్నన్న నీకెందుకు బయలును ముందుగా గని గుర్తు నిందుండనివ్వక ఎందరెన్న నీకెందుకు బయలును ముందుగా గని గుర్తు నిందుండనివ్వక అపశబ్దములేరా ఎందుండనివ్వకవి అపశబ్దములేరా ఇవి నిలువవని తెలియవలెరా ఇవి నిలువవని తెలియవలెరా. శిష్య, కొన్ని మతములు వారు పంచభూతములు సృష్టికి ఆధారమనియు ఆ పంచభూతములే సృష్టి స్థితిలయములు జరుపుచున్నవనియు సృష్టికి నాశనం ఉన్నది గాని పంచభూతములకు నాశనం లేక ప్రళయములో కూడా ఉన్నదని ఈ పంచభూతములకు మించినది లేదని ఈ పంచభూతములే దేవుడని తెలుపుతుందురు. మరికొందరు ఏమీ లేదు అంతా ఉత్తది అందరూ పోయేది చివరిలో అక్కడికేనని పలుకుతుందరు. ఈ మాటలన్నీ తెలిసిన పెద్దల వాక్యముల దగ్గర మెలగని వారి అపశబ్దపు మాటలే గాని సత్యమైన మాటలు కావని తలంచుము. ఎవరు ఎన్ని మాటలు తెలిపినా నేను నీకు తెలుపుతుండిన పరిపూర్ణ బోధ కంటే అధికము సమానము కాదని దృఢమైన భావము కలిగి ఆ మాటల యందు మనసును పోనివ్వక ఉండుము. ఆ మాటల యందు మనసును పోనివ్వక అచలమే సత్యమైనదని నమ్మి ఉండుము. పామరులు విగ్రహములని దేవుడని పూజింతురు. బ్రాహ్మణులు అగ్నిని దేవుడని ఉపాసింతురు. మునులు హృదయస్థానమును దేవుడని నమ్ముదురు. పరిపూర్ణవేత్తలు సర్వత్రా దేవుడు ఉన్నాడని నిశ్చయించుచుందురు. పరిపూర్ణవేత్తలు సర్వత్రా దేవుడున్నాడని నిశ్చయించుచుందురు. కొందరు కర్మమునే బాగందురు మరికొందరు ఎక్కువందురు తనువున్ కొందరు ప్రాణములధికములందురు నీ కిట్టి వట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికి ఎందరి మాటల నిన్న ఈ బోధ కిందివే కాని పైకెక్కేవిగా విట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికి. శిష్య, లోకములో స్నాన సంధ్యలు చాంద్రాయణాది వ్రతములు యజ్ఞ యాగాది క్రతువులు తీర్థయాత్ర గమనాదులు మొదలగు సత్కర్మములు కొంతమంది చేయుచుందురు. మరికొందరు కాయసిద్ధికై అష్టాంగ యోగములు సలుపుతుందురు. కొంతమంది ప్రాణమును నిలుపుటగాను ప్రాణాయామం చేయుచుందురు. నీవు వారి ప్రయాసలు పెట్టుకొనక అట్టి వారితో స్నేహం చేయక వారి మాటలను నీ దగ్గరకు రానీయక ఉంటివేని నీకే మేలుగా ఉండును. వారు ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని పడరాని బాధలు పడుచుందురు. ఆ బాధలన్నీ ఈ బోధకు క్రిందివే గాని అధికము కావని తలంచుము. ఈ బోధ నిజమైన బోధ, సత్యమైన బోధ. అన్ని బోధలు ఈ బోధ క్రిందివే. తను వెరుకలు రెండొక్కటి అని ఎనరాదనుచు కొందరందరు భువిలో తను వెరుకలలోనొక్కటి కనరాకుంటేను
రెండు గనరావోయన్న రెండొక్కటే వినరామాయన్న. అనుమానమికయాల అందరి మాటలు వినబోక నే బోధించిన రీతినెప్పుడు గనరావోయన్న రెండొక్కటే వినరామాయన్న. శిష్య, ఈ తెలియపడుతున్న వెరుకలు దేహాత్మలు రెండింటిలో దేహము చావు పుట్టుకలు కలిగి అనిత్యమై ఉన్నదనియు, ఆత్మ మాత్రము చావు పుట్టుకలు లేక శాశ్వతముగా ఉన్నదనియు, ఈ రెండు వేరువేరుగా ఉన్నందున ఒక్కటిగా చెప్పకూడదని భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకములో చెప్పబడినది. ఉపనిషత్తులు మొదలైన గ్రంథములలో తెలుపుతుందురు. ఈ రెండు వేరువేరుగా ఉన్న ఎడల ఒకటి పోతే ఒకటి ఉండవలేను. ఇట్లు ఉండకపోతే రెండు పోవుచున్నవి, ఉంటే రెండు ఉంటూ ఉన్నవి. ఇట్లు ఉండుట వలన ఈ రెంటిని ఒక్కటే అని తెలుసుకొనవలేను గాని వేరు వేరని ఎప్పుడూ అనకూడదు. ఇట్లు నేను తెలిపిన విషయములలో ఏమాత్రము అనుమానము చెందక, ఎవరి మాటలు వినక, వినిపించుకొనక, నేను నీకు బోధించిన బోధయందే నమ్మకము కలిగి స్థిరత్వమును దిగజార్చుకొనక ఉండుము. ప్రపంచములో ఉన్న సర్వనదులన్నీయును తూర్పు దిక్కుకు పోతూ ఉండగా హిమాలయముల ప్రక్కన ఉన్న నర్మదా నది మాత్రము పడమర దిశకు పోయినట్లు సర్వశాస్త్రములు తెలిపెడి సారాంశము ఒక వాలుకు పోతూ ఉండగా పరిపూర్ణ బోధ తెలిపే సారాంశము ఎదురు నడిచినట్లుగా ఉండును. అందువలననే ఈ బోధ దగ్గర ఎంతవారు నిలవలేకపోతుందరు. ఇది ఘనమైన గురుబోధ. కన్నుల ప్రక్కల వ్రేళ్ళిడి తిన్నగ భ్రూమధ్యమందు దృష్టి నిలిపి అందున్నది వెన్నెలలో బయలన్న కనుమందురు. ఎరుకే అది నిలువదోయి తనువుతో బొయ్యేదని తెలియుమోయి. ఎన్ని తనువులు వచ్చి ఏగిన జనకాక ఉన్నా బయలిది చూచి ఉళక్కి ఇరుకను మానుమది నిలువదోయి. అది నిలువదోయి తనువుతో పోయేదని తెలియుమోయి. శిష్య, కొంతమంది గురువులు అమాయక ప్రజలకు ఆశలు కలిగించి పరిపూర్ణమును చూపించెదమని చీకటి గదిలోనికి తీసుకుపోయి 2 కన్నుల ప్రక్కన చూపుడు వ్రేళ్లతో నొక్కగా చూపు భ్రూమధ్యమందుకు పోవుట వలన అచ్చట చిత్కళలు కనబడు